హాయ్ అండి, అందరికీ శుభోదయం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మా పాప అండి, మా అక్క కూతురు భగవద్గీత నేర్చుకోవడానికి బుక్ తెచ్చుకుంది. హాలిడేస్లో భగవద్గీత చదువుతాను పెట్టుకుంది. చూడండి, మీరు కూడా మీ పిల్లలతో ఎంతో కొంత భగవద్గీత చదివించండి. పాప 9th క్లాస్ పూర్తయిందండి. ప్రచారించబడిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి. వీలైతే మీరు కూడా భగవద్గీత ఎంతో కొంత శ్లోకాలు చదివించడానికి ఇతిహాసమైన మహాభారతంలో మనం పాప భగవద్గీత ఎలా చదివిందో విన్నామండి. మొదటి కనిపించును. వస్తుత కలియుగము వరకు జరిగిన సంఘటనలు నన్నిటిని మహాభారతము వివరించును. అంటే ఇప్పుడు మనకి జరిగిన ఇది మహాభారతము మొత్తం చదివిందంతా ఇందులో ఉంటుంది అని అంటుంది. ఇక్కడ మొదటి కనిపించును ప్రస్తుత కలియుగము వరకు జరిగినవన్నీ, అంటే ఈ యొక్క కలియుగం ఇప్పటి వరకు జరిగినవన్నీ ఇక్కడ ఈ యొక్క భగవద్గీతలో అన్నీ ఉంటాయట. మహాభారతము వివరించిన దాదాపు 5000 సంవత్సరముకు పూర్వము ఈ యుగారంభమును శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుడు మరియు భక్తుడైన అర్జునులకు ఈ భగవద్గీతను ఆదేశించును. అంటే ఈ భగవద్గీతను శ్రీకృష్ణుడైన తన స్నేహితుడు మిత్రుడైన అర్జునునకు ఆదేశించును, అంటే చెప్పాడట. ఈ భగవద్గీత మొత్తం చెప్పాడట. ఇందులో ఎన్నో అద్భుతమైన ఎన్నో మంచి రచనలు అవన్నీ ఉంటాయట. మానవుడు ఎరిగిన తాత్విక మరియు ధార్మిక సంవాదములలో అత్యంత గొప్పదైన ఈ సంవాదము. అంటే ఎక్కడైనా సరే ఇది ఎంత ధర్మంగా ఉంటుందంటే ఈ బుక్ చదివితే మనకెంతో లాభం కూడా జరుగును. గొప్పదైన ఈ సంవాదము ధృతరాష్ట్రుని నురుగురు పుత్రులు మరియు వారి దయాదులైన పాండవుల నడువ సోదర విరోధపు పోర ఆరంభగుటకు కొద్ది సమయమునకు ముందే జరిగెను. అంటే ఈ యుద్ధం అనేది ముందే జరిగిందట. ఈ కృష్ణుడికి పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది ముందే అని చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఏమేమి జరిగిందో మనం ఇక్కడ వినబోతున్నాం. పూర్వము భూమండలమును, అంటే ఈ యొక్క భూమి మీద పాలించిన భారత మహారాజు నుండి వచ్చిన కురవంశములలో సోదరులైన ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు, అంటే వీళ్ళిద్దరూ అన్నతమ్ములుగా అయితే వీళ్ళిద్దరూ జన్మించారట. భారత మహారాజు నామము నుండి మహాభారతము అను నామము కలిగెను. అంటే ఇప్పుడు ఎవరిని ఉంచుదాం? ధృతరాష్ట్రుని ఉంచుదామా అన్నట్టు, మరి పాండురాజుని ఉంచుదామా అన్నట్టు కొంచెం జరిగేనట. అక్కడ ఎట్లుందాం, మరి ఎవరు మంచిగా పాలిస్తారు అని అట్లా అనుకున్నారట. జ్యేష్ఠుడైన ధృతరాష్ట్రుడు పుట్టుగూడి అయినందున, అంటే ధృతరాష్ట్రుడు మంచివాడు కాదు కదా, చెడ్డవాడు కదా. అతనికి చెందవలసిన సింహాసము సోదరుడైన పాండురాజుకు ఇవ్వబడేను. అంటే తన తమ్ముడికి పాండురాజుకి ఇచ్చాడట. ఏంటిది? సింహాసనం. అంటే ధృతరాష్ట్రుడు మంచివాడు కాడు కాబట్టి రాజ్యాన్ని పరిపాలించి వాడే, కానీ మంచివాడు కాదు. అందువలన పాండురాజుకి ఇవ్వబడింది. యుక్త వయసులోనే పాండు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అంటే ఇతను చనిపోయాడు. పరిపాలించి పాండురాజు తన పుత్రులైన 5 ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళే ఉండిపోయారు. అయితే పాండురాజు చనిపోయాడు. అతని పుత్రులు ఎవరు? వీళ్ళు 5 పంచపాండవులు. అయితే ధృతరాష్ట్రుని సంరక్షణలో ఉంచబడేది. వీళ్ళు 5 ధృతరాష్ట్రుని వద్ద ఉన్నారట. అయితే పాండురాజు మరణించుట చేత ధృతరాష్ట్రుడు తాత్కాలికముగా రాజయ్యను, అంటే రాజయ్యాడట. అంటే
పరిపాలించ మొదలు పెట్టేశాడు ఇక. ఇప్పుడు ఎట్లయితుందో మరి, ఇప్పుడు ధృతరాష్ట్రుడు చేస్తున్నాడు ఇక ఇప్పుడు యుద్ధం. ఈ విధంగా ధృతరాష్ట్రుని పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఒకే రాజప్రసాదములలో పెరిగి పెద్దవారయ్యారు. ఇప్పుడు పాండురాజు చనిపోయాడు. ఇక ధృతరాష్ట్రుడి వద్దనే పెద్దనాన్న వద్దనే వీళ్ళు 5గురు ఉన్నారు. అంటే ధృతరాష్ట్రుని కొడుకులు కూడా తన వద్దే పెరిగారు. అంటే యుద్ధంలలో అందరూ పాల్గొన్నారు. మంచి యుద్ధం నేర్చుకోవటం అలా చేశారట. ఇక్కడ వారందరూ యుద్ధ ప్రావీణుడైన ద్రోణుని ద్వారా యుద్ధ విద్యలో శిక్షణను పొందారు. ఎవరి వల్ల? తన ద్రోణుని, అంటే ద్రోణుడు అంటే ఎవరు? ద్రోణాచార్యుడు, అతని గురువు. అతనే నేర్పాడు యుద్ధం ఎలా నేర్వాలో అన్నీ తను చెప్పాడు. అతని ద్వారానే వీళ్ళందరూ నేర్చుకున్నారు. అంతేకాకుండా పూజలు కరువంశ పీతామహుడైన భీష్ముని మార్గదర్శములో ఉంచబడిరి. అంతేకాక పూజలు కూడా చేసేవారట. భీముని మార్గదర్శనముగా ఉంచేవారు. ఏమైనను ధృతరాష్ట్రుని పుత్రులలో ప్రత్యేకించి జ్యేష్ఠుడైన దుర్యోధనుడు పాండవులలో ద్వేషిస్తూ వారి పట్ల ఈర్ష్య ద్వేషాలైన ధృతను పరస్తముగా పొందవలెను వాదించను. ఇట్లా ధృతరాష్ట్రుని అనుమతితో అది కట్ చేసే